అత్తయ్య, ఈరోజు మీ అబ్బాయికి కారం ఎక్కువగా పెట్టండి. అప్పుడు భూమి నీళ్లు అంటూ నన్నే గుర్తు చేసుకుంటాడు. క్యారెట్ హల్వా చేసి తీసుకెళ్ళమని నాకు చెప్పి చాలా మంచి పని చేశారు అత్తయ్య. ఏంటత్తయ్య, ఏంటి ఇంకా విశేషాలు? ఏం కూర వండారు? నాకు బాగా ఆకలేస్తుంది. భూమి, అత్తయ్య, ఇక నుంచి నువ్వేంటికి రావద్దు. అత్తయ్య, భలే జోక్ చేస్తారు మీరు, కానీ నాకు మాత్రం నవ్వు రావట్లేదు అత్తయ్య. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అదేంటత్తయ్య? అవును భూమి, వెళ్ళిపో. అత్తయ్య, లేదత్తయ్య, మీరు ఇలా మాట్లాడేవారు కాదు. నేను ఒకవేళ నిజంగా తప్పు చేసినా నేను అలా తప్పు చెయ్యనని నమ్మేది మీరు మాత్రమే. అలాంటి మీరు ఇలా మాట్లాడుతున్నారా? అత్తయ్య, ఏమైంది? ఎవరు మీతో ఇలా మాట్లాడిస్తున్నారు? నాతో ఎవరు చెప్పిస్తారు? నేనే చెప్తున్నాను. నువ్వు ఇంటికి రావద్దు. గగన్ బావ నన్ను దూరం పెట్టినప్పుడు కూడా నేనంతగా బాధపడలేదత్తయ్య. ఎందుకంటే నా అత్తయ్య నా వైపు ఉంది అనే నమ్మకం ఉంది. మీరు నన్ను కోడల్లా చూడలేదు, కూతుర్లా చూశారు. అందుకే మీరిలా మాట్లాడుతుంటే నాకు గుండె పగిలిపోతుంది. నా వల్ల ఇంకెవరు బాధపడకూడదు భూమి. వెళ్ళిపో భూమి. ఈ మాట మీ నోటి నుంచి వస్తుంది కానీ మీ మనసులోంచి రావట్లేదు. మీరెందుకు ఇలా మారారు నాకు తెలీదు, కానీ తెలిసేంత వరకు నేను ఇంటికి వస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ ఇంట్లో నాకు భర్త ఉన్నాడు.